సార్ చంద్రశేఖర్ గారు, సంపద సృష్టి దగ్గర నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నిన్న మంగళవారం 3,000 కోట్లు తెచ్చారు. ఒకసారి ఎంత ఉందో ఆయన సంపద సృష్టి చూస్తే మద్యం అమ్మడం ద్వారా వచ్చే సంపద సృష్టిని కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే సూపర్ 6లో ఏ హామీ నెరవేర్చలేదు. ఒకసారి సంపద సృష్టిని ఒకసారి స్క్రీన్ పైన వేరా. ఈ 100 రోజుల్లో సృష్టించినటువంటిది జస్ట్ 100 రోజుల్లో సార్ ఆయన చేసినటువంటి అప్పు 27,200 కోట్లు. ఇది సంపద సృష్టి. తారీఖుతో సహా 25/6/2024 2,000 కోట్లు, 2/7 5,000 కోట్లు, 16/7 2,000 కోట్లు, 30/7 3,000 కోట్లు, 27/8 3,000 కోట్లు, 3/9 4,000 కోట్లు, నిన్న 1వ తారీఖున 3,000 కోట్లు. మళ్ళీ ఈ కార్పొరేషన్లు గ్యారెంటీలతో చేసిన అప్పులు 2,000 కోట్లు. పౌర సరఫరాల శాఖ, మార్క్ ఫెడ్ ఇంకొక 3,200 కోట్లు, మొత్తం కలిపితే అదొక 5,200 కోట్లు. ఓవరాల్గా 100 రోజుల్లో 27,200 కోట్లు. ఇప్పుడు మద్యం ద్వారా ఇంకో ఆదాయం. ఎలా ఉంది సంపద సృష్టి? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 5 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడానికి అనేక రకాలైనటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతులను ఆదుకోవడానికి, విద్యని బాగా రాష్ట్రంలో పెంపొందించడానికి నాడు నేడు కింద బడుల్ని ఆధునీకరించడం కానీ, అక్క చెల్లెమ్మలకు ఇచ్చినటువంటి డ్వాక్రా రుణాల మాఫీ కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి గొప్ప కార్యక్రమాలని, సచివాలయ వ్యవస్థని నిర్మించి దాదాపుగా 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, ఇన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకొని ప్రతి వ్యక్తికి ప్రభుత్వం యొక్క పథకం అందడం కోసం వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చేసి నిరుపేదలైనటువంటి నిరుద్యోగుల్ని ఎంతో కొంత ఆసరాగా ఆదుకునేటటువంటి ప్రయత్నం చేసి వారందరికి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించి ప్రభుత్వ పథకాలని నేరుగా ఇంటికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం కూటమి నేతలు చేస్తున్న దుర్మార్గపు పరిపాలనకి ఇది పరాకాష్ట. ఎవడన్నా బుద్ధున్నవాడు గాంధీ జయంతి రోజు మద్యం పాలసీ గురించి మాట్లాడతారా? మద్యానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ని రిలీజ్ చేస్తారా? దసరా పవిత్రంగా భావించేటటువంటి ఈ దసరా ఈ రోజుల్ని ఈ మద్యం షాపులకి టెండర్లు వేయడానికి ఉపయోగిస్తున్నారంటే ఎంత దుర్మార్గపు దరిద్రపు పరిపాలనని వీరు అందిస్తున్నారో తాటితల్లం చేయొచ్చు. ఈ విధానం గాంధీవాదం అని చెప్తుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. నేను వాచ్ కూడా కట్టుకోను, గాంధీ కట్టుకున్నారా, నేను కూడా కట్టుకోలేదు అన్నారు ఒకసారి. ఎంతటి గాంధీవాదం ఇవాళ తెలిసిపోయింది కదా. దాదాపుగా 3,396 షాపుల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని తాగి ఊగమని మత్తులో ముంచేయడానికి టెండర్లు పిలుస్తున్నారు. అది కూడా ఏ విధంగా? లాటరీ పద్ధతి. లాటరీలో పార్టిసిపేట్ చేసేది ఎవరు? ఈ తెలుగుదేశం కూటమి నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే దీనిలో పారదర్శకత ఎక్కడా లేదు. దోచుకో దాచుకో. ఇసుకని దోచేశారు, మట్టిని దోచేస్తున్నారు, ఇప్పుడు మద్యాన్ని దోయడానికి కొత్తగా ఈ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన. నిజంగా భక్తి గురించి, సనాతన ధర్మాల గురించి మాట్లాడినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ విషయం మీద స్పందించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని దెబ్బతీసే విధంగా ఈ లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చినటువంటి ఈ తప్పుడు ప్రభుత్వం ఇవాళ మళ్ళీ అదే తప్పును మళ్ళీ చేసింది. ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి వైన్ షాపులకి తిరుమల తిరుపతిలో కేటాయించడం అంటే 280 షాప్స్ ఇవ్వడము అంటే ఏం చేయాలనుకుంటున్నారు? తిరుమలని అపవిత్రం చేసి, తిరుమల యొక్క ఉన్నటువంటి ప్రతిష్టని దెబ్బతీసి మీరు ఏ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాల మీద అవగాహన లేనటువంటి ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి ఈరోజు మళ్ళీ ఈ మద్యం విధానాన్ని తీసుకొచ్చేసి ప్రజల్ని ఈ విధంగా మోసం చేయడం అనేది వీరి పరిపాలనకి పరాకాష్ఠగా చూడొచ్చు. ఇవాళ చాలా స్పష్టంగా వాళ్ళ విధానం ఏంటో బయట పెట్టేశారు. 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వంగా ఈ 100 రోజుల ప్రభుత్వం నిలిచిందంటే అప్పులు కుప్పగా ఈ ఆంధ్రాన్ని మార్చివేసి, విశాఖ ఉక్కుని అమ్మివేసి, ప్రజలు సంపాదించేటటువంటి డబ్బుని మద్యం రూపంలో దోచేసి, మట్టిని దోచేసి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా ఉంది తప్ప ప్రజల మంచి కానీ మేలు కానీ ఎక్కడా లేదు. విద్యను ఎవరైనా కానీ ప్రోత్సహించాలి. విద్యను ప్రోత్సహించాలంటే తల్లికి వందనం ఇవ్వాలి. తల్లికేమో నిల్లు, తండ్రికేమో ఫుల్లు. కష్టపడి సంపాదించేటటువంటి తండ్రి ఆ ఫుల్ కొనుక్కొని
ఈ తల్లిని తన్నాలి, ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. అంటే కుటుంబ వ్యవస్థని నాశనం చేసేటటువంటి పనికి వీళ్ళు పూనుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు విజన్ 2024 అని. నిజంగా మీరు ఇచ్చే ఈ మద్యం పాలసీ వల్ల జనాలు బతుకుతారా? విజన్ 2024 వరకు ఈ యొక్క సమాజం ముందుకు వెళుతుందా? 44 వరకు ఈ ప్రజలు ఉంటారా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రం మీద ఒక కక్షతోటి వ్యవహరిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి విధానం కనపడుతుంది. మద్యాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహించడం అంటే ఖచ్చితంగా ఇది ప్రజల మీద పగబట్టడమే అని అర్థం చేసుకోవాలి. ఒకరేమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో సనాతన ధర్మం పేరుతోటి దళితుల్ని గుడులకు దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డిక్లరేషన్ పేరుతోటి కూతుర్ని కూడా తీసుకొచ్చేసి వాళ్ళ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. ఎవరు అడిగారు? డిక్లరేషన్ గురించి ఎవరన్నా అడిగారా? కావాలని వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్ళి ఆ డిక్లరేషన్ని చేపిచ్చేసి ఇది ఒక ప్రచారానికి వాడుకోవడం అంటే ఎంతకి దిగజారిపోతున్నారు. ఒకవైపున ఉమామహేశ్వరరావుని దళితుడైనటువంటి ప్రొఫెసర్ గారిని వీళ్ళ ఎమ్మెల్యే కొట్టి సారీ చెప్పినట్టుగా నాటకం వేసి బెయిలబుల్ కేసు పెట్టించుకొని తప్పించుకున్నాడు. ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని కొట్టడం నేరం కాదా? దళితుల మీద రాజకీయం చేసి అందలం ఎక్కినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ నాయకులకి ఏం చెప్తున్నారు? ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉండి ఎమ్మెల్యే ఉన్నాడు ఒక రఘురామకృష్ణంరాజు గారు అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన ముందున్నటువంటి ఫ్లెక్సీని చించేసినటువంటి ఉదాహరణకి కూడా వారు సారీ చెప్పలా. ఇంకా దళితుల మీద మళ్ళీ కక్ష కట్టేసి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసి మతంలో ఎవరైతే క్రిస్టియానిటీకి దగ్గరగా ఉన్నారో వాళ్ళు ఎందుకు పనికిరారు, ఏ కేసు పెట్టడానికి అర్హులు గారు, వారు ఈ దేశ ప్రజలే కాదు అన్నట్టుగా, ఈ రాష్ట్ర ప్రజలను కాదన్నట్టుగా వారి గురించి మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఈ కూటమి నేతలకి ఈ ప్రజల మీద ఉన్నటువంటి కక్షగా కనపడుతుంది. 6 హామీలని నట్టేట ముంచి ఒక్క హామీని నెరవేర్చకుండా ఆడబిడ్డలకి ఇస్తానన్నటువంటి 1500ని ఎగ్గొట్టి ఈ మద్యం పాలసీతో దోచుకోవడానికి, అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టబెట్టి ప్రభుత్వం నిర్వహించేటటువంటి మద్యం దుకాణాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంటే ఏంటి సార్? ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకోవడం కాదా? ఈ రాష్ట్రంలో 15,000 మంది పైచిలకు నిరుపేదలు దానిలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ తీసివేయడం అంటే వారి కుటుంబాలని రోడ్డుకి ఈడ్చడం కాదా? 43,000 బెల్ట్ షాపులు తీసివేస్తే ఇవాళ మళ్ళీ అదే విధానాన్ని మీరు తీసుకొస్తున్నారు. దాదాపుగా 4,380 షాపుల్ని 2,900కి మేము తగ్గించాం. 43,000 బెల్ట్ షాపుల్ని తీసివేశాం. మరి ఈరోజు మీరు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నది దేనికోసం? డబ్బు దోచుకోవడం కోసం కాదా? ప్రజలకు దీనివల్ల జరిగేటటువంటి మేలేంటి? ఎస్, మీరు చెప్పినట్టుగా వాస్తవం. నెయ్యి 1000 రూపాయలు లేకపోతే క్వాలిటీ లేదు అని ప్రచారం చేసినటువంటి ఈ కూటమి నేతలకి 99 రూపాయల్లో స్కాచ్ విస్కీ ఇస్తున్నారా? ఆ 99 రూపాయల్లో ఇచ్చేటటువంటి మద్యాన్ని తాగి ప్రజలు చనిపోవాలా, బతకాలా? ఎలాంటి మద్యాన్ని మీరు ప్రజల మీదకి రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు? ఇది అంతా కూడా ప్రజలపై కక్ష సాధిస్తున్నటువంటి ప్రభుత్వంగా దీన్ని మనం చూడాలి. దాదాపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని తగ్గించేటటువంటి ప్రయత్నం ఎక్కడా లేదు. 27,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం అంటే దాదాపు 20 సంవత్సరాలకు తగినంత అప్పు ఈ రాష్ట్ర ప్రజల మీద మోపటం అంటే 100 రోజుల్లో మోపటం అంటే మీరు ఈ వచ్చేటటువంటి కాలంలో ఎంత అప్పు చేయబోతున్నారు? ఓకే, అన్ని అబద్ధాలు. పోలవరం దగ్గర మొదలుపెట్టినటువంటి అబద్ధాలు ఈ రోజు డిక్లరేషన్ దాకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తారు, బోట్ వచ్చి గుద్దుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, అప్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. మరి మీరు చేసినటువంటి గొప్ప కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముక్కుని నేలకు రాయాలి. దానికి కూడా జగన్మోహన్ తప్పు చెప్పినందుకు, అబద్ధం చెప్పినందుకు, మా ప్రభుత్వం మీద నిందలు వేసినందుకు సారీ చెప్పి పెంచాలి. ఇవాళ ప్రజల నడ్డి విరచడానికి వీరు పూనుకుంటున్నారనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రంలో హిందుత్వాన్ని రెచ్చగొట్టి మత్తాంధ్రాగా మార్చడానికి వీరు చేస్తున్నటువంటి కుట్ర. ఇవాళ మళ్ళీ స్మార్ట్ షాపులని కొత్తగా ప్రవేశపెట్టారు. 12 స్మార్ట్ షాపులు. ఎక్కడ సార్ ఈ స్మార్ట్ షాపులు పెడుతుంది? పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్నటువంటి విశాఖపట్నంలో, సింహాచలం ఉన్నటువంటి విశాఖపట్నంలో, దుర్గమ్మ గారు నెలవై ఉన్నటువంటి విజయవాడలో, పుణ్యక్షేత్రాలు పుష్కరాలు జరిగేటటువంటి రాజమండ్రిలో
అంటే మీకు భక్తి లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, పరిపాలించడం చేత కాదు, సంపద సృష్టి సమస్య లేదు. ఓకే. కేవలం అప్పుల ఆంధ్రాగా మత్తాంధ్రాగా మార్చి ఈ మత్తులో ప్రజల్ని ముంచివేసి ఈ వచ్చేటటువంటి సంపదను దోచుకోవటమే వీరు పనిగా పెట్టుకున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకే 300 రోజుల్లో వచ్చేటటువంటి వ్యతిరేకత కన్నా 100 రోజుల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకతను సంపాదించుకున్నారు. సంవత్సరానికి కూడా ఏ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత రాలా. రైట్ రైట్. వీళ్ళ ప్రభుత్వానికి వచ్చినటువంటి వ్యతిరేకత ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా రాలా. ఒక పాయింట్ అయితే క్లియర్ సార్, మీరు చెప్పినట్టుగా నెయ్యి విషయంలో తక్కువ ధర కోట్ చేస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 270 రూపాయలకే కొన్నారులేండి నెయ్యి. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పటికి, అంటే 2014లో అప్పుడు కొన్నది, 2000 మళ్ళీ ఇప్పుడు 24కి వచ్చేటప్పటికి ఏమంటున్నారు, తక్కువ కొన్నారు కాబట్టి 2018లో కూడా 270 310కి ఇలాగే కొన్నారు. ఇప్పుడు 99 రూపాయలకి మద్యం అంటే అది నాసిరకం మద్యం కాకుండా దాంట్లో ఏమన్నా మంచి క్వాలిటీ ఉంటుందా? ఇది ఒకటి. రెండోది ఒకసారి డిస్ప్లే చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఏర్పాటు చేసినటువంటి మద్యం దుకాణాలు. ఎంత భక్తి అంటే చంద్రబాబు నాయుడు గారికి, పాపుల వల్ల ఆలయాలకు ఆదాయం అట. 2016 మే 26న ఆయన మాట్లాడినటువంటి మాట. ఆ ఆలయాలకు ఆదాయం ఎందుకు పెరుగుతుందంటే పాపాలు చేసిన వాళ్ళే వస్తారట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తున్న వాళ్ళంతా పాపాలు చేసిన వాళ్ళు, వీళ్ళు పాపులుగా మారిపోయారు, అందుకే ఆయన దగ్గరకు వస్తున్నారు, అందుకే ఆదాయం పెరుగుతుందని ఒక మాట. రెండోది తిరుపతిలో చూడండి ఎన్నున్నాయో. ఒక్క తిరుపతిలో మొత్తం చూస్తే మనకి ఎక్కడా కూడా 200 దాటినటువంటిది కనపడదు. 227. దీంతో పాటు మళ్ళీ సాధారణ దుకాణాలవి, అవి కాకుండా గీత కార్మికులకు కేటాయించినవి ఇంకొక 24 ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం 264కి ప్లాన్ అక్కడ అనుమతి ఉంది. 264 మద్యం దుకాణాలట తిరుపతిలో. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి.